నమస్తే, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ హారతి. ఈరోజు మనకి ఇక్కడ 17వ గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో. దీన్ని మరి కాసేపట్లో మన తెలంగాణ అగ్రికల్చరల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు ఓపెన్ చేయబోతున్నారు. దానికి ఇప్పుడైతే ఇక్కడ స్టాల్స్ అన్నిటినీ సర్దుకుంటున్నారు ఇక్కడ వ్యాపారస్తులు. అయితే చూద్దాం, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అండ్ ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్నిటినీ ఒకసారి చూసొద్దాం. అగ్రికల్చరల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ నర్సరీ మేళాను అయితే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఖలీద్ గారు చేసేటటువంటి ప్రయత్నం పట్టణ ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని సందర్శించాలి. ఇందుట్లో ఉన్నటువంటి అన్ని రకాల పూల మొక్కలతోటి పాటు, పండ్ల మొక్కలతోటి పాటు, ఔషధ మొక్కలతోటి పాటు అన్ని రకాలు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రాష్ట్రం నుంచి వచ్చారు. 150 స్టాల్స్ని ప్రమోట్ చేశారు. ఇతర దేశాల నుంచి కూడా మొక్కలు వస్తున్నాయి. కాబట్టి ఆయా దేశాల్లో వాతావరణానికి, మన దేశ వాతావరణానికి సూట్ అయ్యేటటువంటి చూసుకొని మన ప్రజలు కూడా, ఇంటి ఆడపడుచులు కావచ్చు, రైతులు కావచ్చు, ముఖ్యంగా పట్టణ ప్రజలకే ఇది ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. తర్వాత రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. కాబట్టి మన దగ్గర దొరకనటువంటి వాటిని కూడా మనం ఈ నర్సరీలో చూసి మనం ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా రకాలని పెట్టినటువంటి ఖలీద్ గారికి, నర్సరీ మేళాలో పాల్గొన్నటువంటి ప్రముఖులందరికీ, మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తుమ్మల నాగేశ్వరరావు గారితో అయితే మాట్లాడడం జరిగింది. ఆయన విలువైన అభిప్రాయాన్ని మన ఛానల్ కోసం, మన ప్రేక్షకుల కోసం అయితే ఆయన అందించారు. ఇప్పుడు వెళ్దాం, లోపల ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఇంకా ఎలాంటి మొక్కల్ని వేటికి యూజ్ చేస్తారు అనే విశేషాలని ఆ నిర్వాహకులతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఇది నర్సరీ మేళా ఎలా అనిపించింది? చాలా బాగుంటుంది. అన్ని కలెక్షన్ మీరు చూడొచ్చు. అదర్వైజ్ మీరు హైదరాబాద్లో 4 మూలల వెళ్ళాల్సి వస్తుంది. అన్ని నర్సరీస్ ఒకేసారి ఇక్కడ స్టాల్స్ పెడతారు. త్రూ అవుట్ ఇండియా వస్తారు, అస్సాం నుంచి, బెంగాల్ నుంచి. కాబట్టి లేటెస్ట్ వెరైటీస్ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తారు. ఈ సీజన్లో ఎక్కువ ఫ్లవరింగ్ సీజన్ కదా, వింటర్, అందుకని ఎక్కువ ఫ్లవర్స్ కనబడతాయి. చాలా రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే. అలాంటివి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇండోర్లో పెడితే ఆ మొక్కలు లైఫ్ టైం ఉంటుందా? అంటే వాళ్ళు ఇండోర్ అని మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి వాటి గురించి. మనం వాటి గురించి ఏం తెలియకుండా మనం పెడితే మనం ఫెయిల్ అయిపోతాం. అది మనం షాప్ని బ్లేమ్ చేస్తాం, నర్సరీని కాదు. మన కేర్లోనే ఉంటుంది. న్యూట్రిషన్ ఎలా ఇవ్వాలి, ఎంత షేడ్ కావాలి, ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ పోయాలి, అవన్నీ తెలుసుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్కి మోస్ట్లీ వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్కి ఒకసారి పోస్తే చాలు. అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళి కొంచెం బ్రైట్ లైట్కి ఎక్స్పోజ్ చేయాలి. మీకు ఇంట్లో ఎట్లా, మీరు టెర్రస్ గార్డెన్ ఉందా, లేకపోతే మీకు ఎలాంటి ప్లాంట్స్ నచ్చుతాయి? నాకు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇష్టము, క్రీపర్స్ ఇష్టము. అట్ ద సేమ్ టైం ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర. కూరగాయలు కాయించుతాను. టెర్రస్ గార్డెన్ ఉంది, బాల్కనీ గార్డెన్ ఉంది, ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి నాకు. ఈవెన్ స్ట్రీట్లో కూడా నేను బాగా చుట్టుపక్కల అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు పెడతాను. ఫస్ట్ ప్రయారిటీ అది అవ్వాలి. ఇవన్నీ మనం డబ్బులు బోల్డని ఖర్చు చేస్తాము, మన చిన్న ఆనందం అనమాట, అంతే. కానీ ఎక్కువ మనం చేయాల్సింది, ఇవి 100 ప్లాంట్స్ పెట్టే బదులు ఒక్క పెద్ద చెట్టు రోడ్డు మీద పెంచితే అది మోస్ట్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. పొల్యూషన్ క్రియేట్. అంటే మీకు మాట్లాడుతుంటేనే తెలుస్తుంది మీకు ఎంత ప్లాంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది. ఎలా స్టార్ట్ అయింది ఈ ప్లాంట్ అంటే ఇష్టం? ఎలా స్టార్ట్ అయిందని చైల్డ్హుడ్ నుంచే వచ్చిందండి. విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మొక్కలు పెడతా ఉంటారు కదా, ఊళ్ళో కూరగాయలు కాంచుతారు. సో ఎక్కడికి వెళ్ళినా మనకి అది ఉంటుందన్నమాట, ఇన్స్టింక్ట్. చిన్నప్పుడు పుట్టడంతో వచ్చేస్తుంది. సో ఏ అద్దె ఇంట్లో ఉన్నా, చిన్న బాల్కనీలో అయినా ఫుల్ గ్రీన్ ఉండేది. నేను ఎక్కడుంటే అక్కడ. ఇప్పటికీ ఒక సొంత ఇల్లు అనేది వచ్చింది. మొక్కల కోసమే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. హాయ్ అండి. హాయ్ మేడం. ఇన్ని ప్లాంట్స్, ఏమేమి ప్లాంట్స్ ఇవి? మేడం ఇది హనీ లాంగ్ మల్బరీ. ఇది పెద్దగా వచ్చేస్తుంది, ఫ్రూట్ తేనెలాగా తీయగా ఉంటుంది. అందుకే దీన్ని హనీ లాంగ్ మల్బరీ అని పెట్టారు పేరు. ఇది థాయ్ లెమన్. థాయ్ లెమన్ అంటే ఇది మన ఇంట్లో వాడుకోవడానికి. ఎక్కువ కాయలు వస్తాయి, తర్వాత పల్పు బాగుంటుంది, జ్యూస్ బాగా వస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద లెమన్ ఇది. ఇదేమో వైట్ జాస్మిన్. వైట్ జాస్మిన్ అంటే మనం ఎక్కువగా ఉంటుంది, గుత్తులు గుత్తులు,
ఇది మొత్తం క్రీపర్ టైప్, మొత్తం ముందు పెట్టాం అనుకో ఇల్లు మొత్తం పారిపోతుంది, అలా ఉంటుంది ఈ చెట్టు. ఇది పింక్ కలర్ వైట్ కలర్, ఇది వైట్ కలర్, ఇది వైట్ కలర్ వస్తుంది, పింక్ రాదు. ఏంటి మీకు మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్? చాలా ఇంట్రెస్ట్ అండి, ఇంటి నిండా మొత్తం మొక్కలు పెట్టాను. అట్లా ఎక్కడి నుంచి వచ్చారు? మేము చెంగిచేర్ల నుంచి వచ్చినామండి. ఎలా తెలిసింది ఈ ప్రోగ్రామ్ గురించి అండి? అంటే మేము ఎవ్రీ ఇయర్ వచ్చి పోతూ ఉంటాం, మేము రెగ్యులర్ కస్టమర్, ఎవ్రీ ఇయర్ వచ్చి పోతాం ఉంటాం. అలా ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతుంటాయండి, చాలా వేరియస్ వెరైటీస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా అదే అనుకుంటా కదా? సేమ్ Thai అండి, lemon. థాయిలాండ్. అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే, చెప్పండి. మీ దగ్గర ఈ దాలియా ఫ్లవర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, అందుకే చూద్దామని ఒకసారి. 12 కలర్స్ ఉన్నాయండి డైలియాల. బల్బ్స్ దుంపలు దొరుకుతాయి, అక్కడ ఉన్నాయి చూడండి. ఇంకోటి ఏమున్నదంటే మా దగ్గర కనీసం ఒక 25-30 రకాల దుంపల్స్ ఉన్నాయి. దాంట్లో డాలియా, డాఫాడిల్, మీకు ఎన్ని రకాలు, గలాడియోలా, లిల్లీలా 2-3 వెరైటీస్, అమెరికా లిల్లీ, ఐషియాడ్ లిల్లీ, అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఈ స్టాల్ సెట్ చేసినాక మీకు తెలుస్తుంది ఎన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ దుంపలే, రకం దుంపలు అవి. ఇవి కూడా దుంప చెట్టే, పెట్టడానికి తెచ్చినాం. ఇట్లా వస్తాయి చూడండి, ఇట్లా చెట్లు వస్తాయి, దాని గురించి పెట్టినాం. ఇది ఇప్పుడు మన ఈ దాలియా ఫ్లవర్స్ మనకి వేరు వేరు స్టేట్స్లో అయితే ఉన్నాయి, కానీ మన ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ఈ ఎండలకి ఇవి బ్రతుకుతాయా? ఎండలకంటే దీని సీజన్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్, నవంబర్ నుంచి అప్ టు మార్చ్ వరకు ఉంటాయి. ఇక మార్చ్ తర్వాత అయితే మన దగ్గర ఎండ ఎంత ఎక్కువ, ఏ ఫ్లవర్ ఏదైనా సీజనల్ ఫ్లవర్స్ పెరినల్స్ ఉంటే కూడా ఉండవు. ఎందుకంటే కొంచెం రోజెస్ వస్తాయి, హార్డ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, కానీ సీజనల్స్ మీకు కనబడుతున్నాయి కదా, అవన్నీ పోతాయి. 2 months మన దగ్గర ఫ్లవరింగ్ ఉండదు. ఏప్రిల్, మే అప్ టు మార్చ్ వస్తూనే వస్తాయి. ఎట్లనా అంటే ఫ్లవరింగ్ ఆగిపోతుంది కానీ చెట్టు అయితే ఏం కాదు. చెట్టు మీరు అట్లనే పెడితే చెట్టు మళ్ళీ మొలుస్తుంది, లోపల దుంపలు వస్తాయి ఇట్లా చెట్టు లోపల. అట్లా ఆ దుంపలు మళ్ళీ చెట్లుగా తీసి ఇట్లా కేజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దుంప ఉంది, పచ్చి దుంప ఉంది. ఈ దుంపకు మీరు 6 నెలలు, 1 సంవత్సరం ఇట్లానే పెట్టేయండి, ఏం కాదు. దాని తర్వాత ఇట్లా అవుతుంది, మళ్ళీ ఇట్లా అవుతుంది ఎండిపోయి. ఇంకా కూడా ఒక 6 నెలలు పెట్టవచ్చు దీనికి. అయితే ఇది ఏముంటుంది అంటే ఒక్కొక్క జాగాలో 6 months రన్నింగ్ సీజన్ ఉంటుంది, 6 months హాట్ సీజన్ ఉంటుంది, సమ్మర్. అక్కడ ఇది భూమిలోనే పడి ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ రన్నింగ్ వస్తేనే ఇది స్టార్ట్ అవుతుంది. దుంప అంతా అట్లనే. ఏదైనా దుంపలు ఎందుకు ఉంటాయంటే ఇప్పుడు 2 leaves కూడా ఉంటాయి కదా, అది కూడా దుంపనే ఉంటుంది. ఆడ ఫుల్ స్నోఫాల్ అవుతాయి కదా, ఆ స్నోఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఎండ వెళ్ళినప్పుడు అదే మొలకలు వేసి వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. మనం ఈ మేళాలో చూస్తే ఒక్కొక్కటి 15,000, 9,000 అట్లా 20,000 వరకు కూడా ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ ప్రత్యేకత ఏంటి అనేది మనకు తెలియకపోవచ్చు, కానీ అక్కడ నిర్వాహకులతో అడిగి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. చెప్పండి, ఈ ప్లాన్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి, ఏంటి వీటి అంటే ఇంపార్టెన్స్ ఏంటి? ఇది యాక్చువల్లీ బోన్సాయ్ ప్లాంట్ అండి. ఇవి పెంచాలంటే చాలా టైం పడుతుంది. బోన్సాయ్ అంటే మనకి దానికి షేప్ ఇవ్వాలి. అది బోన్సాయిలో అంటే బోన్లో అంటే పాట్లో పెంచాలంటే మనకి చాలా టైం పడుతుంది. అందుకోసమే ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి. అంటే పెద్ద మొక్కని ఒక పాట్లో పెంచాలంటే మనకి చాలా టైము అనేది ఉంటుంది కదా, అందుకే ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బోన్సాయ్ అంటేనే ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది చాలా రకరకాల అంటే షేప్స్లలో మొక్కలు చూసాము. ఎంత టైం పడుతుంది మ్యామ్ ఒక మొక్కని పెంచడానికి? ఎంత టైం వరకు పడుతుంది? మినిమం ఒక బోన్సాయి తయారవ్వాలంటే 4 years నుంచి మనము ఎంత పెంచుకుంటూ పోతామో 10 years అవ్వచ్చు, 15-20 years వరకు మనం పెంచుకోవచ్చు అండి. ఇది వీటిని పెంచుతున్నది మీరేనా మేడం? అంటే మీకు ఏమైనా స్టాఫ్ ఉన్నారా, అంటే కొంచెం ఎక్స్పర్ట్ స్టాఫ్? యాక్చువల్లీ మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. ఇటలీ, చైనా, తర్వాత యూరోప్, థాయిలాండ్, అక్కడి నుంచి అంతా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇంపోర్టెడ్ ప్లాంట్ ఇవన్నీ మనం ఇక్కడ తయారు చేస్తలేదు. ఎవరైనా ఈ చెట్లు నచ్చి మీకు ఇక్కడ మేళాలో కాకుండా బయట మిమ్మల్ని విజిట్ చేయాలంటే ఎక్కడ మ్యామ్ మీ ప్లేస్? ఇక్కడ ఇది ఉన్నది, ఇది మన నర్సరీ వచ్చి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి 1 kilometerలో ఉందండి. మాది కంపెనీ వచ్చేసి ప్రగతి ఎగ్జాటికా అనేసి, అక్కడ మీరు లొకేషన్ ఇది చేసుకోవచ్చు, రావచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్.
ఎన్ని రకాలైతే, ఎన్ని రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయో, అవన్నీ మనకి మేళాలో ఒకే ఒక్క షాప్‌లో మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. అన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం కన్నుల పండగగా ఉన్నాయి. ఇది చూసారా? కౌరవులు, పాండవులు పువ్వులు అంటారు. ఇవి మనకి రకరకాల చామంతుల టైప్ అనమాట. ఇది మల్టీ లేయర్డ్ చామంతి. ఇక్కడ చూసారా ఎన్ని రేఖలున్నాయో చామంతులకి. అండ్ ఇవి ధాలియా ఫ్లవర్స్. ఇవి మల్టిపుల్ రేఖలుండే ధాలియా అంట. అక్కడ సింగిల్‌గా ఉండే ధాలియాలున్నాయి. ఇక్కడ చామంతులు ఒక్క రకం కాదు, ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇది డార్జిలింగ్ నుంచి ఇంపోర్ట్ చేసిన ప్లాంట్స్ అంట ఇవి. ఇక్కడ ఎక్కడ దొరకవు. మరి ఒక్క రకం కాదు, చాలా రకాలున్నాయి. ట్రంపెట్ ఫ్లవర్స్ అని అవి ఉన్నాయి. రకరకాల కలర్స్‌లో చామంతులున్నాయి, బంతిపూలున్నాయి. చిన్నప్పుడు మనం చూసిన కాగితపు పూలున్నాయి. ఎక్కువ ముద్దగా ఉండే గులాబీ పూలున్నాయి. రకరకాల క్రోటాన్స్ ఉన్నాయి. అండ్ కింద థిక్ గ్రీన్ ఉన్న తర్వాత పైకెళ్ళేసరికి ఇది చూసారు కదా, ఇదే కాగితపు పూలు. ఇవి మనకి రోడ్డు మీద దొరుకుతాయి. దీని గురించి మంచి సేయింగ్ కూడా ఒకటి ఉంటుంది. ఇవైతే గుత్తుల గులాబీ పూలు. ఇవి నాటువి. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఎన్నెన్ని కలర్స్. ఈ కలర్‌లో ఫ్లవర్ ఉంటదా అని అనుకుంటే ఆ కలర్‌లో కంపల్సరీ ఫ్లవర్ ఉంది. ఇందాక నేను చూసాను వైట్ అండ్ గ్రీన్ కలిసిన చామంతి. ఇక్కడ చూస్తే ఇవన్నీ షో ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్, ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి. బంతులలో ఎన్ని రకాలున్నాయి. ముద్ద బంతి, లేకపోతే యెల్లో కలర్, ఆరెంజ్ కలర్, చిట్టి చామంతులు. ఒక్క రకం కాదు, చాలా రకాలున్నాయి. అండ్ ఈ స్టాల్‌ని విజిట్ చేయండి. ఇలాంటి పూలవి ఎక్కడెక్కడ కొంచెం ఎక్స్‌క్లూజివ్ ఫ్లవర్స్ ఉన్నాయో అయన్నీ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చెప్పాను కదా, ఎక్కడ ఫ్లవర్స్ చెట్లున్నాయో అవన్నీ మీకు చూపిస్తాను అని. ఈ ట్రెండ్‌కి ఇక్కడైతే ఇవి చామంతుల్లోనే ఇప్పుడు ఈ ఇయర్ చూస్తున్నాను నేను. ఈ చామంతినైతే 2 కలర్స్ ఉన్నాయి. హైబ్రిడ్ అంట ఇది. వీటిలన్నిట్లో ఆ ఫ్లవర్ ఏంటండి? కలర్డియా. అది కూడా చాలా బాగుంది ప్లాంట్. ఆ ప్లాంట్ గురించి ఈ స్టోర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఆ ఫ్లవర్ గురించి చెప్పండి. అది సీజనల్ ఫ్లవర్ అండి. అది సీజనల్ ఫ్లవర్ వచ్చేసి మీకు ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఫిబ్రవరి టు మార్చి వరకు ఉంటుంది. మళ్ళీ చెట్టు ఉంటుంది, ఫ్లవర్ ఉండదు. మళ్ళీ ఆగస్ట్ నుంచి ఆ సీజన్ ఉంటుంది. కాకపోతే ఫ్లవర్ చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. ఇళ్ళల్లో కానీ గార్డెన్లో కానీ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారన్న మీరు స్టాల్? మేము 7 ఇయర్స్ నుంచి పెడుతున్నామండి. ఇది 7th ఇయర్. ఓకే, ఓకే. ఇప్పుడు మల్లెపూలల్లో కూడా రకాలు చాలా ఉన్నట్లున్నాయి కదా? అవునండి, మా దగ్గర సెంటు మల్లె ఉంది, కాగడ మల్లె ఉంది, బొండు మల్లె ఉంది. 3 రకాలు ఉన్నాయండి. ఓకే. ధాలియా ఫ్లవర్స్. అక్కడ ఒకటి రకరకాల చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా కలర్వి. అవి ఆ ప్లాంట్స్ ఏంటన్నా? ఒకటి బెగోనియా ఉంది, ఇంపేషన్స్ ఉంది, కాస్మస్ ఉంది, ఓకే. అలాగే మీకు గజేనియా ఉంది. అన్ని ఆల్ రకాల సీజనల్స్ వెరైటీ, డయాంతస్ ఉంది. అన్నీ ఒక 15 వెరైటీస్ ఉన్నాయండి అక్కడ మొత్తం. ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అన్న చెప్పిన అన్ని రకాలు ఒక ఎత్తు అయితే, వాళ్ళ స్టోర్లో ఇది రోజ్మెరీ కదా అండి? రోజ్మెరీ ప్లాంట్ అండ్ మర్వం కూడా ఉంది. రోజ్మెరీ, యా, ఇది ధవనమా? రోజ్మెరీ ఉంది, ధవనం ఉంది, మర్వం ఉంది. ఈ రోజ్మెరీ అయితే ఈ మధ్య హెయిర్ కేర్ అని వాటిలలో చాలామంది యూజ్ చేస్తున్నారు. మర్వాన్ని కూడా. అండ్ తమలపాకు ఉంది. చాలా రకాలు ఉన్నాయి. రోజ్మెరీ ఆయిల్స్ అవన్నీ మనకి చాలా వస్తున్నాయి కదా. దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని కూడా ఇది కొంచెం మంచిగా గ్రో చేసుకుంటే, అది కొనకుండా ఇదే యూజ్ చేసుకోవడానికైనా ఉంటుంది. ఓకే. స్టాల్ ఏది ఎక్కడుంది? B21 అన్న? ఓకే. ఇవన్నీ రోజ్మెరీ ప్లాంట్ దొరకాలంటే B21 స్టాల్కి రండి. మిత్ర నర్సరీ అండ్ గార్డెన్స్, వీళ్ళ స్టాల్ని విజిట్ చేయండి. రోజ్మెరీ ప్లాంట్ని కొనుక్కోండి. ఇక్కడ మేళా మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ ఒక స్టాల్ అయితే ఉంది. అదే ప్లాంటోజోన్. ఈ మధ్య పుష్పరాజ్, అల్లు అర్జున్ చేతిలో ఉన్న ప్లాంట్ ఎంత వైరల్ అయిందో తెలుసు కదా. ఆ ప్లాంట్ వీళ్ళదేనంట. ఒకసారి మాట్లాడదాం. దాని నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఈ ప్లాంట్స్ గురించి అండ్ పాట్ లేకుండా వాళ్ళు బయోడిగ్రేడబుల్ సంథింగ్ ఏదో చేశారు ఒకటి, దాని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అదైతే మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకసారి కనుక్కుందాం. హాయ్ అండి. హలో అండి. ఇదేనా అల్లు అర్జున్ చేతిలో బాగా వైరల్ అయిన మొక్క? ఇదే.
చెప్పండి మీది ఈ పాట్ అంతా కొంచెం వెరైటీగా ఉంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? మేము ఒక ప్రాబ్లం, బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇండియా బయట కూడా ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, ప్లాస్టిక్. చాలా గార్డెనింగ్స్ ఉన్నాయి, ఆ గార్డెన్స్ ఉన్నాయి, ఆ గార్డెన్స్లో ప్లాస్టిక్ పాట్స్తో అమ్ముతారు అండ్ సాయిల్తో అమ్ముతారు. సో దాన్ని ఎక్కడైనా సాయిల్ ప్లాంట్స్ తీసుకొచ్చినా ఆ సాయిల్ వల్ల ల్యాండ్ ఫిల్లింగ్ ప్రాబ్లమ్స్ గట్రా అవుతాయి కదా, ఎక్కడి నుంచో మట్టి తవ్వుకొని తీసుకొస్తున్నారు కదా, అదొక ప్రాబ్లం, బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ ప్రతి ఒక్క ప్లాంట్స్ వాళ్ళు ప్లాస్టిక్ పాట్లో అమ్ముతుంటారు. సో దాన్ని ఎలా చేంజ్ చేద్దాం, ప్లాస్టిక్ని ఎలా తగ్గిద్దాం, సాయిల్ని ఎలా సేవ్ చేద్దామని ఒక యూనిక్ కాన్సెప్ట్తో మేము ఈ ఒక స్టార్టప్ స్టార్ట్ చేసాం. సో దీని పేరు ప్లాంటోజోన్ అని ఒక స్టార్టప్ స్టార్ట్ చేసాం. ఎస్, ప్లాంటోజోన్, ఆ పేరు బాగుంది. అండ్ ఈ పాట్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. ఈ మెటీరియల్ అంతా ఏంటి? ఇది కొబ్బరి పీచు. ఓకే, మనం దేవుడి దగ్గర గుడిలో కొబ్బరికాయ పెడతాం కదా, ఆ కొబ్బరికాయ వేస్టేజ్ని మేము కలెక్ట్ చేస్తాం, దాన్ని ఫిల్టర్ చేసి ఇలా తయారు చేస్తాం అనమాట, పాట్లో పాట్ మేకింగ్ చేస్తాం. అండ్ దీని లోపల కూడా జస్ట్ కోకోపీట్ యూజ్ చేస్తాం. సాయిల్ 0% సాయిల్ ఉండదు, అసలు సాయిల్ ఉండదు దీంట్లో. ఈ ఐడియా ఇదంతా వింటుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఏమో అనిపిస్తుంది. ఎక్స్పెన్సివ్ అంటే చీప్ పీపుల్ కాంట్ ఎఫోర్డ్ ఇట్. నాకు ఒక థాట్ ఉంది. అండ్ చీప్ పీపుల్ అంటే ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ ఎవరైనా చేసినా వాళ్ళందరూ చీప్ పీపుల్. ఎస్, అందుకే దానివల్ల నేను ఇది చేసి డిఫరెంట్ సైజెస్లో, షేప్స్లో తయారు చేసాం. ఇది ఇప్పుడు ఈ ప్లాంట్ ఎంత కాస్ట్ ఉంటుంది? 550 రూపీస్. ఓకే, అంటే ఓకే, పర్లేదు, నార్మల్ రీజనబుల్ కాస్ట్లే ఉన్నాయి. రైట్, రీజనబుల్ కాస్ట్. 550 స్టార్టింగ్ ప్రైస్. మీ ఇంకా పెద్ద 8-inch పాట్స్ ఉన్నాయి, పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఒక్కసారి ఈ ప్లాంట్ తీసుకుంటే 2 years వరకు మీకు చాలా, అంటే 2 years వరకు ఏం పాట్ రీప్లేస్ చేయని అవసరం లేదు. ఏమైనా మీరు డైరెక్ట్ ఇది వేరే పాట్లో అయినా డైరెక్ట్ వేసేయచ్చు. ఇది 100% బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ అనమాట. ఓకే, ఇది ఈ థాట్ బాగుంది. అండ్ మీరు చేసిన ఈ ఇనిషియేట్ అంతా ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ ప్లాన్ జోన్లో మీ దాంట్లో చూస్తే చాలామంది సెలబ్రిటీస్ని మీరు కలిసి ఈ ప్లాన్స్ని ఇచ్చినట్టున్నారు. ఏమన్నారు, అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? నాది ఏంటంటే కాన్సెప్ట్, ఇప్పుడు చాలా లాట్స్ ఆఫ్ ఈవెంట్స్ అవుతుంటాయి, చాలా ఈవెంట్స్ అవుతుంటాయి. ఒక లైక్ కార్పొరేట్ ఈవెంట్స్ అవుతుంటాయి, వెడ్డింగ్ ఈవెంట్స్ అవుతుంటాయి, చాలా అంటే ఆడియో ఫంక్షన్స్ కానీ అలాంటి పెద్ద ఈవెంట్స్ అవుతుంటాయి. అక్కడ ఈవెంట్స్లో మోస్ట్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఫ్లవర్ బుకేస్ ఇస్తుంటారు. సో ఆ ఫ్లవర్ బుకే ఎండ్ ఆఫ్ ద డే ఆ టైంకి ఆయన చేతికి, ఎవరి సెలబ్రిటీ చేతికైనా, ఎవరైనా చీఫ్ గెస్ట్ చేతికైనా వెళ్ళిన తర్వాత ఆ బుకే ఎండ్ ఆఫ్ ద డే డస్ట్బిన్లోకి వెళ్తుంది. సో అది చూసి నాకు చాలా బాధ అనిపించేది, ఎందుకు ఇంత వేస్టేజ్, దీనికి ఏంటి సొల్యూషన్. సో ఇలాంటి ప్లాంట్స్ మనం ఒకటి తయారు చేసి ప్లాంట్స్ ఇద్దాం కదా, అండ్ ప్లాస్టిక్ లేకుండా ప్లాంట్స్ తయారు చేసి ఇద్దామని ఒక యూనిక్ స్టార్టప్ ఐడియా వచ్చింది, మేము స్టార్ట్ చేసాం. ఓకే, ఇదంతా మీ మాట అంతా వింటుంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే వేస్టేజ్ లేకుండా, ఏం ఇబ్బందికి, ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకుండా. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి అసలు ఈ ఐడియా రావడానికి, అదంతా ఎలా? యాక్చువల్లీ నేను ఈవెంట్ ఫీల్డ్ రిలేటెడ్ అనమాట. సో మా దీంట్లో ఫ్లవరింగ్ కానీ అండ్ బుకేస్ కానీ ఇవన్నీ చాలా ఇస్తుండేవాళ్ళు. సో అది చూసి నేను ఒక యూనిక్ స్టార్టప్, ఏదైనా ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి అండ్ అది సమాజానికి యూజ్ అవ్వాలి. ఒక సొసైటీకి మనం ఏదైనా ఒక మంచిది విజన్ సొసైటీకి ఇద్దాం అని ఇది డెవలప్ చేశాము. నైస్ అండి, చాలా బాగుంది. అండ్ చూసారు కదా, ఎవరైనా ఇటువైపు వస్తే, మేళాలో వస్తే ఫస్ట్ ఈ స్టాల్ని అయితే విజిట్ చేయండి కంపల్సరీ. అండ్ ఎటువంటి వేస్టేజ్ లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మొక్కల్ని పెంచడం అనేది, అండ్ ఆ థాట్ అదంతా చాలా బాగుంది. ఒకసారి ఇటు ఎవరైనా వస్తే కంపల్సరీ ఈ స్టాల్ని, అంటే ప్లాంటోజోన్ స్టాల్ని అయితే కంపల్సరీ విజిట్ చేయండి. ఓకే, ఇది అంతా ఉమెన్ చేస్తున్నారు, అన్స్కిల్డ్. ఇప్పుడు ఒక జాబ్ కావాలి, ఒక ఉమెన్కి జాబ్ కావాలి అన్నా ఏదో స్కిల్ ఉండాలి, సమ్ సర్టిఫికేట్ ఉండాలి. కానీ అలాంటివి ఏం లేకుండా మేము అన్స్కిల్డ్ వాళ్ళకి కూడా ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. అన్స్కిల్డ్ వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రోడక్ట్ మేకింగ్ నేర్పించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ఇది విన్నాకైతే కంపల్సరీ రావాలి, ఒకసారి రండి, అందరూ విజిట్ చేయండి. మేళాలో లోపలికి వస్తే 13-14 నెంబర్ స్టాల్స్లలో ఆర్కిడ్స్ ఉన్నాయి. మనకి వినడానికి, చూడడానికి ఆర్కిడ్స్ ఎంత నచ్చుతాయో కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక కుండీలో ఓన్లీ కొబ్బరి బొండంలో, అంటే సాయిల్ లేకుండా, ఇంకేం వేస్టేజ్ ఏం లేకుండా ఆ ఫ్లవర్స్ని పెంచుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్. నమస్తే మేడం.
చెప్పండి సార్ ఒకసారి ఆర్కిడ్స్ని అలా కొబ్బరి బొండాల్లో పెట్టడం ఏంది? ఇది ప్లాంట్ వెరైటీ అదే మేడం. అది యాక్చువల్గా మట్టిలో అయితే బతకదండి. అది సాయిల్ అవసరం లేదు. జస్ట్ ఏంటి కోకోనట్ మన కొబ్బరి డొక్కు పెట్టుకుంటే సరిపోతుందండి. అది దానివల్ల బతుకుతుందండి. అది చాలా రేర్ ప్లాంట్ మేడం. మొత్తం మనం మేళ అంతా చూసినా సరే ఎక్కడ దొరకదు మేడం. ఇది చాలా రేర్ ప్లాంట్ మేడం. ఇది ఆర్కిడ్స్ మీ ఒక్కరి దగ్గరే ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇవి? ఎక్స్పెన్సివ్ మేడం. మన దగ్గర నుంచి స్టార్టింగ్ వచ్చి 600 నుంచి 2500 వరకు ఉంటాయి మేడం. ఓకే. చాలా రేర్ ప్లాంట్స్ అండి. అలాగే మన మంచి కలర్స్ ఉంటాయండి. త్రిబుల్ కలర్స్ ఉంటాయి. మన మొకారా ఉంటుంది, వేండా ఉంటుంది, అలాగే క్రేపర్ అని చెప్పేసి ఒక వెరైటీ ఉంటుంది మేడం. చూపిస్తాను మీకు. అది మన మనీ ప్లాంట్ టైపు పైకి పాకుతూ ఉంటుంది మేడం. అది వెరైటీ చూపిస్తాను మేడం. బాగుంటుంది మేడం. ఒకసారి అక్కడ చాలా పెద్ద రెక్కలతో ఉన్నాయి ఆ ఫ్లవర్స్ ఒకసారి చూపించరా అండి? అవేంటో కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అక్కడ మెహందీ కలర్ అయితే ఒకటి చాలా ఇట్లా ఫస్ట్ అదే కనిపిస్తుంది. ఒకసారి చెప్పరా అది? ఇది మినీ వేండా అని చెప్పి మేడం. ఆర్కిడ్స్లో ఇది వెరైటీ మేడం. ఇది ఆర్కిడ్స్ ఇది వెరైటీ మేడం. ఇది ఓకే. దీనికి ఇందాక చెప్పినట్టు కొబ్బరి డొక్క కూడా అవసరం లేదండి. జస్ట్ ఏంటి ఎయిర్ ప్లాంట్ మేడం. ఇది అంతే. జస్ట్ ఏంటంటే ఇది మన గాలిలో ఉన్న వాతావరణంలో తేమ తీసుకుని బతుకుతుందండి. ఇది దాని స్పెషాలిటీ మాట. ఇది వేండా అని చెప్పేసి చాలా బాగుంటుంది మేడం. ఇది దీనికి ఏంటంటే వాటర్ ఓన్లీ డైలీ వాటర్ స్ప్రే చేసుకుంటే ఇది బతుకుతుంది. దానికోసమే దీనికి ఇది ఎక్స్పెన్సివ్ మేడం. అది అదే దీనికి సాయిల్ లేదు లేకపోతే ఏం లేదు. ఇది ఎయిర్ తీసుకొని బ్రతికిపోతుంది. అంతే గాలిలో ఉన్న తేమ తీసుకుని బతుకుతుంది మేడం. అది ఓకే. ఇవి బాగా మన దగ్గర ఎండలు ఎక్కువ కదండి, ఆ టైంలో వీటి పరిస్థితి ఏంటి? ఏం లేదు మేడం. మీకు డైలీ 2 times వాటర్ స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్గా అది గ్రో అప్ అవుతుంది మేడం. అది అంటే డైరెక్ట్ ఏంటంటే ఎండలో పెట్టకుండా షెమీ షేడ్లో పెట్టుకుంటే సరిపోతుంది మేడం. ఓకే. ఇదేంటండి ఈ పెద్ద మినీ వేండా మేడం. అది ఓకే. మినీ వేండాలోనే మినీయే చాలా పెద్దగా ఉంది ఫ్లవర్. అంతే దానివల్ల దీన్ని మినీ వేండా బిగ్ వేండా మేడం. ఇది బిగ్ వేండా అండి. అయినా మినీ వేండా. అది బిగ్ వేండా వల్ల ఏంటంటే ఫ్లవర్స్ పెద్దది వస్తుంది మేడం. దీంట్లో కూడా మల్టీ కలర్స్ వస్తాయి మేడం. దీంట్లోనే మల్టీ కలర్స్ వస్తాయి. కలర్స్లో కూడా మళ్ళీ డాటెడ్ పర్పుల్ కూడా వస్తుంది మేడం. చూడండి డాటెడ్ ఇది ట్విన్స్ కలర్స్ వచ్చింది. ఇది గ్రీన్ వచ్చింది, అలా వైట్ వచ్చింది. మళ్ళీ దీంట్లోనే ఇది కూడా వేండా. ఇది కూడా వేండా. ఇప్పుడు ఇలా అన్నీ కనిపించండి వేండా మేడం. ఓకే. వేండా, ఆర్కిడ్స్, మినీ వేండా లేకపోతే బిగ్ వేండా ఇవి కాకుండా ఇంకేం వెరైటీస్ ఉన్నాయండి? కెటాలియా ఉంటుంది మేడం. ఓకే. ఒకసారి చూపించరా? కెటాలియా పేరు కూడా వెరైటీగా ఉంది. అండ్ ఇది ఓకే. కెటాలియా మేడం. ఓకే. స్మెల్ కూడా వస్తుంది. ఓకే. స్మెల్ కూడా వస్తుంది. స్మెల్ కూడా వస్తుంది మేడం. ఇది కూడా అదేనా అండి కెటాలియా? కెటాలియా మేడం. ఈ బెంచ్ అంతా కెటాలియా మేడం. ఈ 4 lines అని కెటాలియా. ఈ కెటాలియాలో కూడా మళ్ళీ 5 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ 5 కలర్స్ కూడా చాలా రేర్ కలర్స్ అన్నమాట. దీంట్లో కూడా కలర్స్లో మళ్ళీ ట్విన్స్ కలర్స్ వస్తాయి అన్నమాట. ఒక్క కలర్ మీద మళ్ళీ ఇది వైట్ వచ్చింది, వైట్ మళ్ళీ పర్పుల్ వచ్చింది, అలా దీంట్లో ఎల్లో వచ్చింది, మళ్ళీ దీంట్లో చూడండి డాటెడ్ వచ్చింది. మళ్ళీ దీంట్లో ఫాక్స్ స్టైల్ అని చెప్పి ఇంకో వెరైటీ ఉంది మేడం. దాంట్లోనే ఇది కూడా బాగుంటుంది మేడం. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారండి ఇవన్నీ? థాయిలాండ్ మేడం. అంతా థాయిలాండ్ నుంచి సీడ్లింగ్ తెస్తాం మేము. సీడ్లింగ్ తెచ్చి మనం మళ్ళీ దీన్ని మళ్ళీ ప్రాపరేషన్ చేసుకుని పెంచుతాం మేడం. ఎక్కడుందండి? ఒకవేళ ఇక్కడ చూసిన వాళ్ళు ఎప్పుడన్నా ఈ ఫ్లవర్స్ మీద వీటి మీద ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి బయట మీ దగ్గరికి వచ్చి ఫ్లవర్స్ ఈ పాట్స్ తీసుకోవాలంటే ఎక్కడండి మీ స్టాల్? మాది వెస్ట్ గోదావరి తణుకు మేడం. తణుకులో మాది ఫామ్ ఉంది మేడం. ఆర్కిడ్ ఫామ్ అంటే చెప్తారండి. ఫ్లోరల్ ఎసెన్స్ ఫామ్ అని చెప్పి ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రకాల ఫ్లవర్స్ని ఎక్కడెక్కడో థాయిలాండ్లో ఉండవి ఇక్కడ మాకు చూపించినందుకు, మా ప్రేక్షకులకు చూపించినందుకు చాలా థ్యాంక్స్. కూడా ఇన్ని రకాలు ఉంటాయండి. కాకపోతే మన దగ్గర ఏమైతే బతుకుతాయో మనం వెదర్కి దాన్ని తగ్గట్టుగానే కలర్స్ తీసుకుంటాం మన మొక్కలు. అందువల్ల మనకి సేల్స్ అవుతుంది మేడం. ఇప్పుడు ఇది ఈ సంవత్సరంగా మేడం దగ్గర 8 years నుంచి మేము ఆల్రెడీ దీంట్లో ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నాం. ఎప్పుడు కూడా మాకు రిమార్క్ లేదండి. ఈ కలర్స్ కావాలి మాకు అని అడిగి మరీ తీసుకుంటారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. స్టాల్లో ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. స్ట్రాబెర్రీ అండ్ గోల్డెన్ బెర్రీస్ ఉన్నాయి. వాటి గురించి అడుగుదాం, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి. స్ట్రాబెర్రీస్ని ఇక్కడ మన అట్మాస్ఫియర్కి పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చు అండి. ఇక్కడ అట్మాస్ఫియర్ వస్తే మంచిగానే ఉంటుంది. కాకపోతే 3 నుండి 4 months వరకు మంచిగా ఉంటుంది. తర్వాత సమ్మర్ కాబట్టి కొంచెం క్రాప్ తక్కువ అయిపోతుంది. ఇక్కడైతే ఈజీగా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ గోల్డెన్ బెర్రీ మనకి అంత తెలియదు కదా ఇక్కడ మన స్టేట్స్లో అయితే. ఎక్కడి నుంచి ఇది ఇంపోర్టెడ్ ప్లాంటా? ఇది ఇంపోర్టెడ్ ప్లాంటే, కాకపోతే ఇక్కడ ఇటు ఉంటుంది. కాకపోతే కల్టివేషన్ చేస్తారు. అగ్రికల్చర్ ఫార్మింగ్లో కల్టివేషన్ లేదు. మేము స్టార్ట్ చేసినాం ఇక్కడ అగ్రికల్చర్లో. అది ఇంపోర్టెడ్ ప్లాంట్. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇక్కడ వచ్చింది మాకు ఇది.
మీ స్టాల్ గురించి అండ్ ఇక్కడికి పీపుల్ ఎలా రీచ్ అవుట్ అవ్వాలి అండ్ ఇలా స్ట్రాబెర్రీ గోల్డెన్ బెర్రీ తీసుకుంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని అది ప్లాంట్ని పెంచుకోవచ్చు అనేది ఒకసారి చెప్తారా? ఇది స్ట్రాబెర్రీ అయినా గోల్డెన్ బెర్రీ ప్లాంట్ అయినా తీసుకోవాలంటే మనం దాంతో పాటు వీఆర్ గివింగ్ కిట్, మొత్తం ఎక్స్ప్లెనేషన్, మొత్తం సొల్యూషన్స్, వీఆర్ ఎవ్రీథింగ్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ దట్. మీ ఎన్ని రోజు అంటే మీరు ఎలా స్టార్ట్ చేశారు దీన్ని ఇప్పుడు మేము రీసెంట్గా స్టార్ట్ చేసినాం. వీఆర్ స్టార్ట్ అప్ ఫ్రమ్ దిస్. అంటే సంథింగ్ అంటే ఇప్పుడు నర్సరీ మొక్కలే కాకుండా ఇట్లా ఎందుకు సేల్ చేయొద్దు అని చెప్పి మేము రీసెంట్గా స్టార్ట్ చేసినాం. మీ ఒకసారి మీ ఫామ్ పేరేంటి? మేము వచ్చింది హార్టికల్చర్ న్యాచురల్ ప్రోడక్ట్స్, మాది ఫ్రమ్ కన్నా శాంతివనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా 17th నర్సరీ మేళా. ఈరోజు ఎన్ని మొక్కలను ఎక్స్ప్లోర్ చేసాం మనము. రకరకాల వెజిటబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే క్రోటాన్స్ కానీ, ఆర్కిడ్స్ కానీ, ఒక్క రకం కాదు ఎన్నో రకాల మొక్కల్ని మనం ఇక్కడ కవర్ చేసాము. అండ్ ఇక్కడ నిర్వాహకులతో మాట్లాడాం అండ్ ఇక్కడ మొక్కలు కొనుక్కోవడానికి వస్తున్న ప్లాంట్ లవర్స్తో మాట్లాడాం. ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫ్లవర్స్ ఒక రకం అయితే, తింటే హాయిగా ఉండే ఒక రకం. ఇలాంటి చాలా ప్లాంట్స్ని అయితే కవర్ చేసాం. మళ్ళీ ఈ స్టాల్ని ఇంకా 5 రోజులు ఉందంట. మళ్ళీ మనం ఈ స్టాల్కి వద్దాం అండ్ ఇక్కడున్న అన్ని వెరైటీస్ని చూద్దాం. ఇక్కడ ఓన్లీ మొక్కల్ని పెంచడానికి మొక్కను కొనుక్కెళ్ళడమే కాదు, గార్డెనింగ్కి అవసరమయ్యే టూల్స్ అన్నీ ఉన్నాయి. లేకపోతే గార్డెనింగ్ని అందంగా అమర్చుకోవడానికి కావాల్సిన చిన్న డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. 10 రూపీస్ నుంచి స్టార్ట్ అంటే నమ్ముతారా? 10 రూపీస్ నుంచి డాల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ ఒక ఈవినింగ్ టైం వస్తే మొత్తం ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. ఇంతకంటే ఏం కావాలి? అందరూ హైదరాబాద్లోని నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాకి వచ్చేయండి. ఈ 5 days ఏదైతే జరగబోతుందో నర్సరీ మేళా, దాన్ని చూసి ఎంజాయ్ చేసేయండి. కెమెరామెన్ లోకేష్తో హారతి యాదవ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.